హరహర మహాదేవ్ పరశుశిఖర్ ఈశ్వర్ మహాదేవ్ భగవాన్ ఈశ్వర్ గారు మన్ని తరించడానికి వచ్చిన భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు, ఈశ్వరుడు అవతారం అన్నమాట. మనందరినీ తరించడం కోసం, లోక కళ్యాణం కోసం అవతరించిన దివ్య భగవానుడు కనుక పేద ప్రజలందరినీ తరించజేయటానికి ధనవంతులని లేదు, పేదలని భగవంతుడి దృష్టిలో ఉండదు కదా. అందరూ సమానమే, అందరూ ఆత్మస్వరూపులే. ఆయన చూసేదంతా పరమాత్మ స్వరూపమే ప్రతి ఒక్కరిలోనూ. మీరందరూ వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటే ఆయన మీ ధనాన్ని కోరరు. ఆయనకి మీరు ధనం ఇవ్వకపోతేనే ఆనందం. ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ధనవంతులంటే ఆయనకు అసలు ఇష్టం కూడా ఉండదు. అందుకోసం అని మీరు ధనం ఇవ్వాలేమోనని మీరు వెనకాడకండి. వెళ్ళి తప్పకుండా ఆయన్ని దర్శనం చేసుకుంటే మీకున్న కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా ఆయన ప్రథమ శిష్యులైన శ్రీరామ, ఆంజనేయ, నారాయణ, సిద్ధయోగం ఈశ్వర్ గారు మీకు ఆయన ద్వారా అన్నీను మీ బాధలను తొలగింపజేసే అవకాశాన్ని ఇచ్చారు. మీరు కనుక మీరు బాధల్లో ఉంటే మీరు ఆయనకు ఒక ఫోన్ చేసినా చాలు, ఆయన మీ కష్టాలను తీరుస్తారు. స్వయంగా వచ్చి దర్శించుకున్నా ఇక్కడే ఉంటారు కనుక ఇంకా అది చాలా మంచిది. మీరు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మీ బాధలు చెప్పుకుంటే ఆ మహానుభావులు, భగవాన్ ఈశ్వర యోగులు, మహానుభావులు పంపించిన సిద్ధయోగి కనుక మీకు ఆ భగవాన్ని ఆశీర్వచనములు ఈయన ఇస్తున్నారు. మీరు వచ్చి మీ కష్టాలు, మీ బాధలు చెప్పుకొని మీరందరూ సుఖంగా ఉంటేనే వారికి కావాల్సింది. భగవంతుడికి పిల్లల మీద అందరూ సమానమే కదా. అందరూ సుఖ సంతోషంతో, ఆరోగ్యంతో, ఆనందంగా ఉండాలని వారి కోరిక. కనుక మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని